దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 340కి పైగా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కూడా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 20 రోజుల్లోనే రాష్ట్రంలో 13కు పైగా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1 కేసు నమోదైంది. మహమ్మారి కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 4 మృతి చెందారు. హోమ్ ఐసోలేషన్లో మరో 3 ఉన్నారు. ఆసుపత్రిలో 2 కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందుతోంది. కృష్ణా జిల్లాకు చెందిన మరో మహిళ కరోనా బారిన పడగా ఆమెకు ఎయిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కరోనా బారిన పడిన పేషెంట్ల శాంపిల్స్ను పూణేలోని ల్యాబ్కు పంపించారు. కేసులు ఎక్కువగా వస్తూ ఉండడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అధికారుల్ని అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, టెస్టులు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, గుంపులు ఉండకుండా అధికారులు సూచిస్తున్నారు. కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. శోభ, దేశంలో మరోసారి కరోనా కోరలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమవుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నాయని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో దాదాపు 13 పైగా కేసులు అయితే నమోదవడంతో ఈ యొక్క కరోనా పేషెంట్లకి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్ అయితే కనుక ల్యాబ్స్ కి పంపించడం, అనంతరం కూడా వారిని క్వారంటైన్ లో అయితే ఉంచడం జరుగుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా దాదాపు 300 పైగా కూడా ఈ యొక్క కేసులు నమోదవడంతో ఇటు కేంద్రం నుంచి కూడా ఇటు రాష్ట్రాలకి అలర్ట్ అయితే జారీ చేయడం జరుగుతా ఉంది. ఇక క్వారంటైన్స్ తో పాటు టెస్టులు సైతం కూడా అందుబాటులో ఉంచాలంటూ కూడా రాష్ట్రాలకి ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేయడంతో ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ యొక్క అలర్ట్ అనేది జారీ చేయడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ప్రతి హాస్పిటల్లో క్వారంటైన్స్ బెడ్స్ తో పాటు అదేవిధంగా ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు సైతం కూడా పాటించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖ అయితే సూచించడం జరుగుతోంది. ఇక ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కడప జిల్లాకే దాదాపు 8 పైగా కేసులు నమోదవడం, అదేవిధంగా ఇటు కాకినాడ జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా ఇలా కీలకమైనటువంటి జిల్లాల్లో అయితే కనుక కేసులు నమోదవడం, అదేవిధంగా ఇటు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో ఈ యొక్క కరోనా పేషెంట్స్ అడ్మిట్ అవడం ఇప్పుడు సంచలనాత్మకంగా మారినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో చూస్తున్నట్లయితే కనుక కరోనా ఏ విధంగా ప్రజల్ని అల్లాడించింది, అదేవిధంగా ఏ విధంగా బాధించింది, కుటుంబాలకి అనేక దుఃఖాన్ని మిగిలించింది అన్న దానిపై అయితే కనుక ఇంకా ప్రజలు మరొక ముందే మరోసారి కరోనా అయితే కనుక కోరలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక అటువంటి సమస్యలు అనేది కూడా రాకుండా పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రభుత్వం అప్రమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏవేవి టెస్టులు చేయాలి, అదేవిధంగా ఇప్పుడు అడ్మిట్ అయినటువంటి పేషెంట్లకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ అనేది కూడా కలెక్ట్ చేసి ల్యాబ్స్ కి పంపించిన అనంతరం కూడా ఆ యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క వేవ్ ఏ విధంగా ఉంది, గతంలో కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ చూసిన అనంతరం కూడా ఇప్పుడు కరోనా ఏ విధంగా వేవ్ అనేది ఉండబోతుంది, ఆ యొక్క శాంపిల్స్ తీసుకున్న అనంతరం కూడా లక్షణాలు ఏ విధంగా మారబోతున్నాయి అన్న దానిపై అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ అయితే కనుక క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ప్రతి హాస్పిటల్ అయితే కనుక అలర్ట్ చేయడం, బెడ్స్ అందుబాటులో ఉంచడం, ఆక్సిజన్ సైతం కూడా అందుబాటులో ఉండే విధంగా కొరత లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండాలి అంటూ కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఇదంతా చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, గుంపులుగా ఉండే చోట తప్పనిసరిగా అయితే కనుక మాస్కులు ధరించడం, అదేవిధంగా ఏదైనా లక్షణాలు జలుబు లాంటి ఫ్లూ లక్షణాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా అయితే టెస్టులు చేయించుకోవాలి అన్న దానిపై అయితే కనుక ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. శోభ, రైట్, థ్యాంక్ యూ సంతోష్.